धूपम ओम वनस्पत्युद्भवैः दिव्यैः नानागन्धैः सहितः अग्रयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां पार्थिवलिङ्गेश्वराय नमः पार्वती परमेश्वराय नमः दशाङ्गसहित धूपमाघ्रापयामि साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। గురుగారు స్వామివారికి ఎంతో అద్భుతంగా అభిషేకం చేసుకున్నాము. ఇక నైవేద్యాల విషయానికి వస్తే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి? ఎందుకంటే ఆయన భోళా శంకరుడు, అభిషేక ప్రియుడు కాబట్టి ఏం స్వీకరిస్తాడు ఆయన? సాధారణంగా మనం స్వామివారి విషయానికి వచ్చేటప్పటికీ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఈ సోమవార వ్రతాలకి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుగా ఉంటుంది. గోధుమ రవతో కానీ గోధుమ పిండిలో కానీ నేతిని బెల్లాన్ని కలిపి చేసేటటువంటిది. అదేవిధంగా సూర్యనారాయణమూర్తికి ఎలా గోధుమలు ఇష్టమో చంద్రుడికి బియ్యము చాలా ఇష్టం. బియ్యపిండితో కూడినటువంటి బెల్లము, నెయ్యి, అదేవిధంగా గోధుమ పిండితో ఇవన్నీ కూడా మనం తయారు చేసి ప్రత్యేకంగా స్వామివారికి అనేక రకాలైనటువంటి ఫలాలతో, రకరకాలైనటువంటి పండ్లతో, నారికేళాలతో చక్కగా నైవేద్యం పెట్టి ఆ స్వామివారికి భక్ష్య భోజ్యాలతో మనం నైవేద్యం పెట్టడం విశేషం. నైవేద్యం గాయత్ర్యా ప్రోక్ష్య సత్యన్వర్తేన పరిషించామే యో దేవస్విదాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్తస్య భర్గస్తద్వరేణ్యముపాస్మహే రతంత్వా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్త్రనమసి స్వాహ ఓం స్వాహ 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 స్వాహా బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే అమృతపాణీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయాం పాదో ప్రక్షాళయాం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. పార్వతీ పరమేశ్వరాయ నమః పార్థివలింగేశ్వరాయ నమః. ముఖవాసైత తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నీరాజనం. ఓం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. ఆనంద దివ్యకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాన్ ధారయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. బోలా శంకర భగవానికి జగదంబా విశ్వపాలిని మాతాకి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం నమ శివాయ. అక్షతలు చేతపుచ్చుకొని పార్వతీ పరమేశ్వరుని ధ్యానం చేసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః పార్థివలింగేశ్వరాయ నమః. తవ పాదారవిందయోః అనేక దివ్య వేదోక్త మంత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. అక్షతలు సమర్పించి నమస్కారం చేయండి. మనఃపూర్వక ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనేనా అక్షతలు నీళ్ళు వదిలిపెట్టండి. అనేనా షోడశ సోమవార వ్రత సంపూర్ణ సాఫల్యతా సిద్ధ్యర్థం యథాశక్తి పార్వతీ పరమేశ్వర షోడశ ఉపచార పూజనేన పార్థివలింగేశ్వర స్వామి యథాశక్తి అభిషేక విధాన పూజనేన సర్వం శ్రేయత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు తథాస్తు. ప్రతి పూజకి ఒక వ్రత కథ ఉంటుంది. ఈ 16 సోమవారాల వ్రతానికి కథ తప్పనిసరిగా ఉంటుందా? దాన్ని వినడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఖచ్చితంగా కథ దీనికి ఉందమ్మా. ఈ వ్రత కథ వింటే అమ్మవారి యొక్క శక్తి ఏమిటి, అయ్యవారి యొక్క శక్తి ఏమిటి, వాళ్ళ అనుగ్రహం ఏమిటి, 3 తెలుస్తాయి. ఈ కథని ఎవరు వింటారో వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి మానసిక చికాకులు, అనారోగ్యంతో కూడినటువంటి కష్టాలు, బాధలు
ఆర్థికపరమైనటువంటి అంటే డబ్బు కాస్త మనిషి ఎప్పుడూ ధనాన్ని ఆర్జిస్తూ ఉండాలి. దాంట్లో వచ్చేటటువంటి ఇబ్బందులైతేనేమిటి, సంసారంలో భార్యాభర్తల మధ్యలో గొడవలేమిటి, లేదు పెళ్ళి కానటువంటి వాళ్ళకి వరుడో వధువో కావాలన్నా ఈ అన్నిటినీ ఈ కథ విన్నంత మాత్రానే పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహిస్తారు అని స్కాంద పురాణంలో చాలా విశేషంగా ఆ ప్రభాస ఖండంలో దీని గురించి చెప్పబడింది. కాబట్టి ఇది విశేషమైనటువంటి కథ. ఈ కథని విన్నవాళ్ళు చరితార్థులవుతారు, ధన్యులవుతారు, ఇహపర సుఖాలని రెండింటినీ కూడా అనాయాసంగా పొందుతారు. అక్షతలు పుష్పం చేతపుచ్చుకొని ఆ పార్వతీ పరమేశ్వరులపై మనస్సు లగ్నం చేసి శ్రద్ధాభక్తులతో స్వామివారి వ్రతకథని వినండి. పుష్పాక్షతాన్ గృహీత్వా వ్రతకథా ప్రారంభ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓం నమః శివాయ. షోడశ సోమవార వ్రతాన్ని మనం ఆచరిస్తూ వ్రత కథని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మన కథాశ్రవణాన్ని చేద్దాం. పూర్వము పార్వతీ పరమేశ్వరులు భూలోక ప్రయాణమై వచ్చి ప్రభాస క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతూ ఉండగా ఆ సమయంలో ఆ పార్వతీ పరమేశ్వరులు ఒకానొక బ్రాహ్మణుని ఈ పాచికలాటలో ఎవరిది విజయము అని ప్రశ్నించారుట. మరుక్షణం ఆలోచించకుండగా ఆ బ్రాహ్మణుడు పరమేశ్వరుడిదే విజయము అని పలకగా వెంటనే ఆ యొక్క జగన్మాత కోపోద్రిక్తురాలై ఆ బ్రాహ్మణుణ్ణి శాపవశుణ్ణి చేసిందట. ఆ తదుపరి బ్రాహ్మణుడికి వింత వింతైనటువంటి వ్యాధులు, అనారోగ్యాలు, కుష్ఠవ్యాధి ఇత్యాదివన్నీ కూడా సంప్రాప్తమై అనేక విధములైనటువంటి బాధలని, ఆరోగ్య బాధల్ని, ఈతి బాధల్ని అనుభవిస్తూ దేవతారాధనలు, పరమేశ్వరుని యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధనను చేస్తూ ఉన్నాడు. కొంతకాలానికి పుణ్య విశేషం చేత దేవతా స్త్రీలు ఆ బ్రాహ్మడికి ప్రత్యక్షమై బ్రాహ్మడికి ఉపదేశించారుట. బ్రాహ్మణోత్తమ, సకల లోకములలో పరమ విశేషమైనటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన. దాంట్లో అత్యంత విశేషమైనటువంటిది శ్రీ షోడశ సోమవార వ్రతము. స్వామివారిని అమ్మవారితో యుక్తంగా, అమ్మవారిని స్వామివారిని కలిపి విడిగా మనం ఆరాధించకుండగా 16 సోమవారాలు ఆ పార్వతీ పరమేశ్వరుల్ని వ్రతపూర్వకంగా ఆరాధించిన ఈ శాపం నుంచి విముక్తుడవుతావు అని ఉపదేశించి వ్రత విధానాన్ని, ఆ వ్రతం యొక్క విశేషాన్నంతా కూడా ఉపదేశించి అంతర్ధానమయ్యారట. ఆ పిదప బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఆ పార్వతీ పరమేశ్వరులని ఆరాధిస్తూ 16 సోమవారాలు ఈ యొక్క వ్రతాన్ని దీక్షతో, ఆ పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి సోమవారం కూడా శ్రద్ధాభక్తులతో ఉపవాస దీక్షను ఆచరించి సాయంకాల ప్రదోష వేళ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ఆకాశం వంక చూచి ఆకాశాన్ని దర్శించుకొని ఆ దీక్షను విరమించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ కథాక్షతలను స్వీకరించి ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందారుట. తదనంతరం ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం చేత షోడశ సోమవార వ్రత ఫలితము చేత సమస్త వ్యాధులు, అనారోగ్యములు ఇత్యాదివి అన్నీ కూడా తన నుంచి దూరమై మంచి ఆరోగ్యవంతుడై పూర్తి ఆయుష్మంతుడై ఆ పరమేశ్వరుడు ఆయుష్ని ప్రసాదించాడు. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇత్యాది సంపదలన్నింటినీ కూడా అమ్మవారు ఆ యొక్క బ్రాహ్మడికి అనుగ్రహించింది. అంతేకాదు ఆ షోడశ సోమవార వ్రత మాహాత్యాన్ని, ఫలితాన్ని కూడా విశేషించి ఆ యొక్క బ్రాహ్మడికి ఉపదేశించడం జరిగింది. ఈ యొక్క వ్రతాన్ని వివాహ ప్రయత్నమై స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ వ్రతాన్ని ఆచరించిన వివాహము, సంతాన ఫలం కోసమై ఆరాధించిన సంతానము, విద్యా ఉద్యోగ ప్రయత్నములు, వ్యాపార వృద్ధి, అనారోగ్య పీడితులై వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు ఆ పరమేశ్వరుణ్ణి వైద్యనాథేశ్వరుడిగా కూడా మనం ఆరాధిస్తాం కదండి. ఆ పరమేశ్వరుణ్ణి పార్వతీ సమేతంగా, సోమ అంటేనే మన గురువుగారు ఇంతకుముందే ఉపదేశించారు, పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపము
సంపూర్ణ స్వరూపము అని ఇద్దరిని ఆరాధించి ఈ యొక్క వ్రతాన్ని ఆరాధిస్తే సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యము, భోగభాగ్యములు సకల లోకములలో కైలాసము, భూలోకము, వైకుంఠము, సకల భువన భాండములలో ఏ ఏ భోగభాగ్యములు, ఆనందములు, ఐశ్వర్యము ఇవన్నీ కూడా పొందుతామో అవన్నీ కూడా పరమేశ్వరుడు ఇహమునందే మనకి కలిగింపచేసి పరమునంది మోక్షాన్ని ప్రసాదిస్తారు అని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ యొక్క వ్రతాన్ని మనం ఈ సోమవారం వేళ పరమేశ్వరుడు పార్వతీదేవి సంకల్పం ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం చేత మనం ఆరాధించుకున్నాం. వ్రతకథను విని ఆ పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించి కథాక్షతలను స్వీకరించి తీర్థప్రసాదాన్ని స్వీకరించి 16 సోమవారాలు యొక్క వ్రతాన్ని ఆచరించి తదుపరి ఉద్యాపన చేయవలసిందిగా మనకు పెద్దలచే పురాణాలచే మనకు అందించబడింది. ఆ వ్రతాన్ని అందరూ ఆచరించి పార్వతీ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందురుగాక. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. హర నమః పార్వతీపతయే. హర హర.